హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం జరిగింది. ఒక యువకుడిని దారుణంగా చంపేశాడు మరో యువకుడు. ఆ యువకుడు ఎవరో కాదు, అతని స్నేహితుడే. స్నేహితుడిని దారుణంగా చంపేసిన ఘటన చైతన్యపురిలో చోటు చేసుకుంది. రాత్రి స్కూటీపై వెళుతున్న మనోజ్పై సంజయ్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్ అక్కడికక్కడ చనిపోయాడు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. స్నేహితుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు మనోజ్. పోలీసులు విచారణ జరుపుతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ప్లేస్ అదే. అక్కడే మనోజ్ని తన స్నేహితుడు సంజయ్ అతి కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. దీనికి పాత కక్షలే కారణమని తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఎందుకు స్నేహితుడే మనోజ్పై దాడి చేసి చంపేశాడు? కారణం ఏంటి? ప్రస్తుతం అసలు ఈ చంపిన వ్యక్తి సంజయ్ ఎక్కడున్నాడు? చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఒకవైపు మనోజ్ అనే వ్యక్తి బయటికి టిఫిన్ కోసం వెళ్ళారు. ఆ సమయంలోనే సంజయ్ మనోజ్ కూడా ఫ్రెండ్స్. గతంలో వాళ్ళిద్దరికీ కొన్ని వివాదాలు తలెత్తే అనంతరం వాళ్ళకి సద్దుమణిగాయి. సో స్నేహితులుగా కొనసాగుతున్నారు. కానీ పాత కక్షలను గతంలో జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్లాన్ ప్రకారం నిన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య అనేది జరిగింది. ముఖ్యంగా మనోజ్తో పాటు మనోజ్ వెంట వంశీ అనే వ్యక్తి ఉన్నారు. ఆ తర్వాత సంజయ్ వెంట 3 వ్యక్తులు వచ్చారు. 3 పల్సర్ బండి పైన వచ్చారు. అక్కడ టిఫిన్ చేసిన సమయంలోనే ఒకేసారి సంజయ్ గొంతు మీద కత్తితో పొడిచారు. అనంతరం కూడా దానికి అడ్డొచ్చినటువంటి వంశీని కూడా ఎడమ చేతిని కూడా కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వెంటనే ఈ సమాచారం అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందించారు. హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే తన కొడుకుని చూసి వాళ్ళకి అన్నిటి పర్యంతమైన, ఎందుకంటే అక్కడ రక్తపు మరుగులో ఆయన కొట్టుకుంటూ చనిపోయిన దృశ్యాలు వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. సో ఈ విషయాలన్నింటినీ కూడా వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మనోజ్ బ్రదర్ మధు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యంగా గతంలో వీళ్ళిద్దరికి ఇప్పుడు చంపినటువంటి సంజయ్, అదేవిధంగా మనోజ్కి గతంలో గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులుగా ఉంటున్నారు. కానీ గతంలో చిన్న ఇష్యూ తలెత్తి అనంతరం గొడవ పడ్డప్పుడు మనోజ్ సంజయ్ని పొడిచారు. కానీ అప్పుడు తాను పొడిచినాక తాను ప్రాణాల నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరిపైన కేసు నమోదైనాక ఇద్దరికి అటు పోలీసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మొత్తం రాజీ కుదిర్చారు. దాదాపు 3 లక్షల వరకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని వాళ్ళు నార్మల్గానే జీవనం కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఎప్పట్లానే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ సంజయ్ మాత్రం గతంలో జరిగినటువంటి తనని పొడిచారో అది మొత్తం మనసులో పెట్టుకున్నాడు. ప్లాన్ ప్రకారమే నిన్న నాగల్లో ఈ తరహా హత్య జరిగింది. గతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోనే గతంలోనే ఫ్రెండ్స్ ఇద్దరు స్నేహితులు అత్యంత కిరాతకంగా గొడ్డలతో చంపారు. సో అది మరవక ముందే మరోసారి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరగడం కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి అందరూ స్థానికులు ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే అటు సైడే ఇలాంటి మొత్తం కూడా అవుతున్నాయి. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా సినిమాలు అయితే మనం ఏ విధంగా సీన్స్ చూసామో అదేవిధంగా ఇక్కడ రిపీట్ చేయడంతో పెద్ద ఎత్తున వాళ్ళు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి పాత కక్షలే దీని ప్రధాన కారణం అంటూ కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చంపారు మొత్తం కూడా ఆరా తీశారు. ఇప్పటికే మనోజ్ సంబంధించినటువంటి పోస్ట్మార్టం ఉస్మానియా హాస్పిటల్ పోస్ట్మార్టం కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఇంటికి తరలిస్తున్నారు. సో మొత్తం మీద అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అక్కడ సంజయ్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ హత్యకు సహకరించినటువంటి 2 స్నేహితులు మొత్తం 3 పాల్గొన్నారు. 3ని కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో వాళ్ళపైన ప్రస్తుతం కేసు నమోదైంది. మనోజ్ బ్రదర్ అయినటువంటి మధు కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎందుకు గొడవైంది, గతంలో గొడవ గల కారణాలేంటి, ఎప్పుడు జరిగింది, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రాజీ కుదుర్చుకున్నాక ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలుగా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎందుకంటే గతంలోనే చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న పెళ్లి భరత్లో ఇదే ఇష్యూ ఇలానే ఏదైతే పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని అత్యంత దారుణంగా గొడ్డలతో నరికేశారు. సో అలాంటి సీనే మళ్ళీ ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో నమోదైంది. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 3 నిందితులను అదుపులోకి రైట్ శిల్ప, చైతన్యపురిలో దారుణ మర్డర్ జరిగింది, దారుణ హత్య జరిగింది. స్నేహితున్నే
అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ హత్యకు కారణం పాత కక్షలని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ చంపిన వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. పాత కక్షలతోనే సొంత స్నేహితుడిని నమ్మించి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు అక్కడికి చేరుకుని ప్రస్తుతం చంపిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు.